హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను ఇంట్లో క్లీన్ చేసుకుంటున్నా, అదే ఈరోజు వీడియో. ఫస్ట్ మార్నింగే బెడ్షీట్ అండ్ పిల్లోస్ ఎండలో పెట్టేశాను. ఆ తర్వాత బట్టలు వాషింగ్కి వేసేసి స్లోగా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. బట్టలు అయితే తీసుకొని మేము 5th ఫ్లోర్కి వెళ్ళాలి. మేము ఉండేది 2nd ఫ్లోర్. ఈరోజు బట్టలు ఎవరూ వేయలేదు, చాలా ఖాళీగా ఉంది. బట్టలు ఆరేసి కిందకు వచ్చి ఒక కాఫీ అయితే తాగేశాను. కాఫీ తాగేసి కిచెన్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. నాకు కిచెన్లో అయితే ఎక్కువ స్పేస్ లేదు, అందుకే ఆర్గనైజర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. బాక్సెస్ అన్నీ తీసేసి మళ్ళీ వాటిని క్లీన్ చేసి ర్యాక్లో అయితే సర్దేశాను. ఇంట్లో కొద్దిగా మెస్ అనిపించిన ఏదో మైండ్ హెవీగా అనేలాగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు సింపుల్గా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ప్రతి ఒక్క లేడీ అంతే, కొద్దిగా టైం దొరికినా కూడా ఏదో ఒక పని స్టార్ట్ చేయాలి, క్లీన్ చేసుకోవాలి అనేలాగానే చూస్తారు. నాకు 3 to 4 hours అయితే టైం పట్టింది. మరీ అంత డీప్ క్లీనింగ్ కాదు, కానీ నార్మల్గా అయితే క్లీన్ చేసుకున్నాను. మీరు కూడా అంతా ఒకే రోజు చేసుకోవాలని ఏం లేదు. ప్రతిరోజు ఏదో ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేసినా సరిపోతుంది. నేనైతే ఎక్కువ ఫోకస్ చేసేదైతే కిచెన్ నీట్గా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ టైం మనం అక్కడనే స్పెండ్ చేస్తాం కాబట్టి మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ హాల్లో మనం అటు ఇటు తిరుగుతాం కాబట్టి డస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇక బెడ్రూమ్ అయితే నార్మల్గానే క్లీన్గా ఉంటుంది. నాకైతే కిచెన్లోనే ఎక్కువ టైం తీసుకుంటుంది క్లీనింగ్ కోసం. మరి మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకు క్లీనింగ్ అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 1 o'clock అయ్యింది. నేను లంచ్ అయితే ఇంకేం చేసుకోలేదు, కానీ సగ్గుబియ్యం పాయసం అయితే చేసేసుకొని తినేసాను. అండ్ మీకు నా సైడ్ నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి అని కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సంక్రాంతి తర్వాత నేను హెల్తీ వెయిట్ లాస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చు. ఇంట్లో క్లీన్ అయ్యాక చూస్తే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇది జస్ట్ హౌస్ క్లీనింగ్ మాత్రమే కాదు, మైండ్ రీసెట్ లాంటి ప్రాసెస్ అన్నమాట. వర్క్ అంతా అయ్యాక నేను ఇంకా ఫ్రెష్ అయ్యేసి దీపం పెట్టేసి పాయసం అయితే చేసుకున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.